హాయ్ టు ఆల్. వెల్కమ్ టు లీజియన్ క్యాంపస్. సో మనం డైలీ యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాం ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. పుషింగ్ E20 ఫ్యూయల్ బై లిఫ్టింగ్ ఈథనాయిల్ సప్లై క్రాబ్స్. అసలు E20 ఫ్యూయల్ అంటే ఏంటంటే E20 ఫ్యూయల్లో 20% ఈథనాయిల్ ఉంటుంది అండ్ 80% పెట్రోలియం ప్రొడక్ట్స్ ఉంటాయి. అండ్ అందరికీ కామన్గా ఉండే డౌట్ ఏంటంటే బయో ఈథనాయిల్ అంటే ఏంటి అండ్ బయో డీజిల్ అంటే ఏంటి. ఇప్పుడు బయో ఈథనాయిల్ అంటే బయో ఈథనాయిల్లో షుగర్ క్యాన్, రైస్, మేజ్ అండ్ ఈ ప్రొడక్ట్స్ నుంచి షుగర్ తీసుకొని దాని షుగర్ కంటెంట్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఈథనాయిల్. అండ్ గవర్నమెంట్ టార్గెట్ అంటే 2025 కల్లా 20% ఈథనాయిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్లో కలపాలని అది అచీవ్ అయ్యారు. సో ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే 2030 కల్లా 30% ఈథనాయిల్ని పెట్రోలియం ప్రొడక్ట్స్లో కలపాలని. సో బయోడీజిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. బయోడీజిల్ అనేది యానిమల్ ఫ్యాట్ నుంచి అండ్ యూజ్డ్ కుకింగ్ ఆయిల్ నుంచి తీస్తారు. అండ్ ఇది బయోడీజిల్ ఓన్లీ డీజిల్లో మాత్రమే కలుపుతారు. సో ఎగ్జామ్ బేస్డ్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారో చూద్దాం. వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఇథనాయిల్ డస్ E20 ఫ్యూయల్ కంటెంట్? 20% ఇథనాయిల్ ఉంటుంది, బ్లెండెడ్ ఇథనాయిల్ ఉంటుంది విత్ 18% పెట్రోలియం. వాట్ ఈజ్ ఇండియన్స్ నెక్స్ట్ ఇథనాయిల్ బిల్డింగ్ టార్గెట్ ఆఫ్టర్ E20? ది గవర్నమెంట్ టార్గెట్స్ E30కి టార్గెట్ చేసింది గవర్నమెంట్. అది ఇప్పుడు 2030 కల్లా 30% ఇథనాయిల్ పెట్రోలియం ప్రొడక్ట్స్లో కలపాలని గవర్నమెంట్ టార్గెట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.